నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మా ఆయుష్మతి భవ. బాగున్నారండి? బాగున్నాం. సార్, రాశి వైజ్ గా కూడా చెప్తూ ఉన్నారు. ఏ రాశి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంత పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది అని. ఎందుకంటే క్రోధినామ సంవత్సరం ఇంపాక్ట్ ఉంది, చూస్తున్నాం. ఎవరికి వారు ఖచ్చితంగా దాని అనుభవంలో వస్తోంది. తెలియకుండానే ఏమిటి మనిషి ఇలా బిహేవ్ చేయడే, ఏమిటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు నాతో, ఎవరికి వారికి. నాకు కూడా ఒక వ్యక్తి అయ్యో ఎంత సాఫ్ట్ పర్సన్ అని అనుకున్న వ్యక్తి నుంచి ఒక నెగటివ్ వైబ్ రావడం, లేకపోతే లిటరలీ ఒక వాగ్వివాదం జరగటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటే కారణ విరోధాలు. డెఫినెట్లీ ఇది సంవత్సర ఫలితంగా కన్సిడర్ చేయొచ్చు అని మీరు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి మరి తులా రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం మొత్తం, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుండదు అనే అవాచకం మనం చెప్పకూడదు. సాధారణంగా ఉంటుందనే ఒక సాధారణ వాక్యాన్ని వాడదాం. ఎందుకు సార్ చెప్పేశారు కదా. సాధారణంగా ఉంటుంది. సాధారణంగా తులారాశి వారంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. వీళ్ళందరూ కూడా తులారాశి కిందకు వస్తారు. వీళ్ళకి సాధారణంగా ఉంటుంది, అంతకు మించి మనం చెప్పకూడదు. అయితే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు బాగుండాలంటే ఏం చేయొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, రాజకీయ నాయకులైనా, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీది గనక తులారాశి అయితే గనక ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దైవాన్ని పూజించి ప్రార్థించి, వీలుంటే మీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది మీ మీ కార్యక్రమాల మీద బయటికి వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. తప్పనిసరిగా అట్లా చేయాలి ఎవరైనా సరే. తర్వాత ప్రతిరోజు తప్పనిసరిగా ఈ తులారాశి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఒక్కసారన్నా రోజు హనుమాన్ చాలీసా చదువుకోవాలి. కుదిరితే 3 పూట్ల 3 చదువుకోవడం మంచిది, 3 సార్లు, లేదా రోజుకి 5 సార్లు చదువుకోవడం మంచిది. కానీ కనీసం ఒక్కసారి అనేది ఎమర్జెన్సీ, తప్పనిసరి చేయాల్సిందే. తద్వారా అనేక రకాల గ్రహస్థితుల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడి వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఈ తులారాశికి సంబంధించిన వాళ్ళు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడము, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం. మరి మాకు ఇక్కడెక్కడ దగ్గరలో దేవాలయం లేదండి, మేము ఎక్కడో ఎడారిలో ఉంటున్నాం అంటే తప్పని నేను చేయలేను. కానీ సాధారణంగా అది ఏ దేవుడు కూడా అయినా పర్వాలేదు, మీకు అందుబాటులో మీరు వెళ్ళడానికి మీ సమయం అనుకూలించిన విధంగా ఒకసారి అట్లా లోపలికి వెళ్ళి నమస్కారం చేసి ఒక 2-3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని వెళ్ళడంలో ఒక 5-10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మీకు దారిలో ఉన్న గుడికే వెళ్ళమని చెప్తున్నాను నేను. మిమ్మల్ని కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళమని చెప్పట్లేదు, చార్ధామ్ యాత్ర చేయమని చెప్పట్లేదు. మన ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని ప్రతిరోజు సందర్శించండి. మనందరికీ అలవాటైన, మనందరికీ వచ్చిన హనుమాన్ చాలీసా చదువుకోండి. నేను మాత్రమే చాలా, ఇంతకంటే సింపుల్ రెమెడీస్ ఏముంటాయి చెప్పండి? అధికస్య అధికం ఫలం. మీరు 3 సార్లు చదివితే, 3 పూట్ల 3 సార్లు చదివితే మేలుగా ఉంటుంది. రోజుకి 5 సార్లు చదివితే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఒక్కసారి చదువుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు. ఒకసారి చదివితే సేఫ్ జోన్లో ఉంటారు. 3 సార్లు చదివితే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. 5 సార్లు చదువుకుంటే అదృష్టం వస్తుంది. తర్వాత వీళ్ళు గురువారం నాడు సాయంత్రం పూట బాబా గుళ్ళో కానీ, దత్తాత్రేయ స్వామి ఆలయంలో కానీ, లేదా శివాలయంలో కానీ, లేదా శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానంలో కానీ, నృసింహ సరస్వతి అంటే దత్త పరంపర, దత్త గురుదేవులు ఏవైతే దేవాలయాలు ఉన్నాయో, శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః, ఆ దేవాలయాల్లో సాయంత్రం పూట
ఉమ్, గురువారం నాడు కిలోంబావు శనగలు పంచడం వల్ల అనేక రాబోయే సమస్యల నుంచి మీరు బయటపడతారు. కోర్టు వ్యవహారాలు, కొట్లాటలు, భూ వివాదాలు, వాదనలు, వాగ్వివాదాలు, కలహాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. వారి వ్యక్తిగత గోచార ఫలితం అయితే ఇలా ఉంటుంది. వారి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి అవి మరింత పెరగచ్చు, మరింత తగ్గచ్చు. కానీ తులారాశి అనగానే వాళ్ళు కనీసం కిలోంబావు నానబెట్టిన తాలింపు వేసిన శనగల్ని ప్రసాదంగా పంచాలి. ఇంకా మీకు స్తోమత ఉంటే లడ్డూల్ని పంచిపెట్టండి, బూందీ లడ్డూలు. ఇంకా స్తోమత ఉంటే అన్నదానం చేయించండి. సో 3 రకాల ఆప్షన్స్ చెప్తున్నా. మీ స్తోమతను అనుసరించి, మీ పాకెట్ పర్మిట్ చేసిన దాన్ని బట్టి, మీ మైండ్ యాక్సెప్ట్ చేసిన దాన్ని బట్టి కిలోంబావు తాలింపు శనగల్ని పంచడం అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. లేదు మీరు కాస్త వెసులుబాటు ఫైనాన్షియల్గా చేయగలరు అనుకుంటే 1 కిలోంబావు లడ్డూలు, బూందీ లడ్డూలు ఇంట్లో చేసి, షాపులో కొన్నవి కాదు. షాపులో కొన్నవి అన్ని దేవాలయాల్లో యాక్సెప్ట్ చేయరు, బాబా గుళ్ళో యాక్సెప్ట్ చేస్తారు. మిగతా దేవాలయాల్లో మడి ఆచారాన్ని పాటించే దేవాలయాల్లో యాక్సెప్ట్ చేయరు. కనుక ఇంట్లో మీరు శుచి శుభ్రతతో చేసి నివేదించేవి పంచిపెట్టాలి. ఇంకా మీకు స్తోమత ఉంటే అన్నదానం చేయించండి. మరింత మెరుగైన ఫలితాలతో ఈ సంవత్సరం అంతా ఈ పనులు చేస్తూ మీరు ముందుకు వెళ్తే అన్ని రకాల అదృష్టంతో, అన్ని రకాల గ్రహ బాధల నుంచి, ఈతి బాధల నుంచి బయటపడి విజయవంతంగా తీరం దాటుతారని మనం స్పష్టంగా చెప్పచ్చు. రైట్ సార్. ఏ డేస్ అండ్ ఏ నంబర్స్ వీళ్ళకి కలిసి వస్తాయి సార్? వీళ్ళకి 1వ నంబరు, 5వ నంబరు అదృష్ట సంఖ్యలు. 1వ నంబరు, 5వ నంబరు అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం మొత్తం. బుధవారం, సోమవారం అదృష్ట వారాలు. ఈ పరిహారాలను చేసుకోవడం ద్వారా రాబోయే అనారోగ్య సమస్యల నుంచి, రాబోయే ఇబ్బందుల నుంచి, రాబోయే కలహాలు అనుకోండి, కోర్టు సమస్యలు అనుకోండి, గొడవలు అనుకోండి, భూ వివాదాలు అనుకోండి, ఇత్యాది అంశాలన్నింటిలోంచి కూడా వీళ్ళు బయటపడి అదృష్టాన్ని పొందుతారు. ఈ తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? విద్యార్థులు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడము. ఇంతే కాకుండా బాగా విద్య ఎందు వీళ్ళకి ఆసక్తి ఉంది, బాగా ఉన్నతమైన విద్య అభ్యసించాలి, చేయాలనుకుంటే వీళ్ళు తెల్లవారుజామున లేచి గణపతిని విద్యాప్రదాయ శ్రీ గణేశాయ నమః అనే మంత్రంతో కొబ్బరి నూనెతో దీపాన్ని చేసి స్వామికి మీకు దగ్గర ఉన్న బెల్లం ముక్క, విద్యలో ఆటంకాలు రాకుండా ఉంటాయి. రైట్ సార్, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ సంవత్సరం అంతా కూడా చాలా ప్రశాంతవంతంగా, అంటే జస్ట్ ఒక నార్మల్ రిజల్ట్స్ ని ఇస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడికి ఏ ప్రాబ్లము లేదు. అది ఏ సంవత్సరం అయినప్పటికీ ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు, వాడు కాపాడి తీరుతాడు నమ్మినప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ.